బాగా ఆకలిగా ఉందే, వదిన ఏదైనా అడుగుతాను. నీకు సిగ్గుగా లేదా? నీ వదిన బట్టలు మార్చుకోవడం చూస్తున్నావు? అయ్యో కాదు వదినా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు బాగా ఆకలిగా ఉంది, వడ్డిస్తావేమో అని పిలవడానికి ఈ వచ్చాను. విషయం ముందు నేను మీ అన్నయ్యకి చెప్తాను, ఆ తర్వాత ఆయన డిసైడ్ చేస్తారు. అంటే ఈ ఇంట్లో నువ్వు ఉండాలా లేక నేను ఉండాలా అని. వెళ్ళరా బయటికి. నీకు సిగ్గుగా లేదు? నీ వదిన్ని తప్పుడు ఉద్దేశంతో చూడడానికి. అని ఒకసారి నేను చెప్పేది విను. నేనేం వినదలుచుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమని చెప్తున్నానా? అని నేను చెప్పేది విను, నేనే తప్పు చేయలేదు. నాన్న, వదిన లోపల బట్టలు మార్చుకుంటున్నట్టు నాకు తెలీదు, తెలియకుండా లోపలికి వెళ్ళాను. కనీసం మీరైనా చెప్పండి నాన్న. నానా, వీడికి చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి వీడికి, లేకపోతే నా చేతిలో వీడు అయిపోతాడు. ఇక్కడి నుంచి వెళ్ళు. నీ మొహం నాకు చూపించుకో. అన్నయ్య, ఈ రోజు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతీకారం తీర్చుకుంటా. బయటికి వెళ్ళరా. నీ సంగతి తెలుస్తాను. నాన్నా, నాకేమనిపిస్తుందంటే గరాజ్ పని వదిలేసి ఇక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను. అయ్యో బాబు, అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తావయ్యా? ఇక ఈ గుడ్డి తండ్రి నా జీవితం ఎప్పుడు అంతమవుద్దో నాకే తెలీదు. నీ భవిష్యత్తు గురించి నువ్వు కాస్త ఆలోచించు. పెద్ద నగరంలో బాగా డబ్బు సంపాదిస్తావు, తర్వాత నీ ఇష్టం బాబు. అమ్మ కోడలా, చెప్పండి నువ్వైనా మావయ్య. వీడికి కాస్త చెప్పు. మావయ్య, మీ ఇద్దరి మధ్యన నేనేం మాట్లాడతాను? నాన్న, మీరు చెప్తుందో నిజమే. నేను నా భవిష్యత్తుని ఆ సిటీలోనే ఊహించుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ అమిత్ చేసిన పని వల్ల మీరు ఎందుకండి ఇంత టెన్షన్ అవుతున్నారు? అందరూ మన దగ్గరే ఉన్నారు. మీరు కేవలం మీ పని మాత్రం చూసుకోండి. నా గురించి అస్సలు దిగులు పడొద్దు. ఇలా చూడు బాబు, సరిగ్గానే కోడలు చెప్తుందిగా. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అమిత్ని ఈ దరిదాపుల్లో చూస్తే నాకు నువ్వు వెంటనే కాల్ చేయి. నేను నీకు చెప్పినది నువ్వు గుర్తుంచుకో. ఇంకా ఏమాత్రం భయపడకు. నాకు వెంటనే కాల్ చేయి. అలాగే. ఆటో, నేను బయలుదేరుతాను. నాన్న, వెళ్ళొస్తాను. జాగ్రత్త. సరే బాబు. టాటా. దీన్నే చెప్తారు ఒక్క దెబ్బకి రెండు పిట్టలని. ఒకవేళ నువ్వు ఫ్యాక్టరీలో పనిచేస్తే ఎలా చదువుతావురా? అది నేను మేనేజ్ చేసుకుంటానురా. కానీ ఫ్యాక్టరీలో పనిచేయకపోతే ఏంటది ఎలా కట్టుకుంటాను, ఎలా భోంచేస్తాను? అన్నీ ఇంట్లో నుంచి తరిమేశాడు. ఇక నాకు కావాల్సినవన్నీ నేనే చూసుకోవాలి మామ. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. నీ వదిన నీ మీద అబద్ధపు నింద వేసి ఎందుకు నిన్ను తరిమేయాలి? రోడా సారా? అరే, ఈయనెందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో అమిత్, రాకేష్ 3 రోజుల క్రితం ఇక్కడికి రావాలి. మీ నాన్నకి 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రాకేష్ కి చెప్పి నాకు త్వరగా ఫోన్ చేయమని చెప్పు. అలాగే సార్, నేను ఇప్పుడు అన్నయ్యకి ఫోన్ చేస్తాను, మీరు చేసినట్టు చెప్తాను. ఏమైందిరా? మా అన్న పనిచేసే గ్యారేజ్ నుంచి ఓనర్ రోడా సారే ఫోన్ చేశారా. ఆయన ఏమన్నారంటే అన్నయ్య 3 రోజుల క్రితమే చండీగఢ్కి వెళ్ళుండాలంట, కానీ ఇంకా రాలేదంట. అమ్మా కోడలా, కాస్త నీళ్లు పట్రా. లక్కనన్నా, కాస్త ఒకసారి రాకేష్ని పిలుస్తారా? ఆయన్ని బస్టాండ్లో డ్రాప్ చేయమని చెప్పారు. ఏంటి వాగుతున్నావు? రాకేష్ రమ్మన్నాడా? వాడు చండీగఢ్లో ఉన్నాడు. అయ్యో, ఇప్పుడే నాకు రాకేష్ అన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నన్ను వెంటనే బయలుదేరి రమ్మని ఫోన్ చేశారు. రాకేష్ అన్నా, చెప్తున్నాను కదా, ఇక్కడ ఎవరు నిన్ను పిలవలేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
అన్నయ్య పిలవబట్టే నేను ఇక్కడికి వచ్చానండి. ఒకవేళ మీకు నమ్మకం కలగకపోతే నేను వెంటనే చూపిస్తాను. ఇదిగో చూడండి ఒకసారి, నా మొబైల్కి ఆయన మొబైల్ నుంచి ఫోన్ వచ్చింది. చూడండి చూడండి. అరే ఇది ఆ అమిత్ నంబరు, రాకేష్ది కాదు. చాలా సరిగ్గా చెప్పారు లఖన్ లాల్, ఇది అమిత్ నెంబరే. అమిత్ రోహిత్ మా పోలీస్ టీంతో ఉన్నారు. అమిత్ మాతో చెప్పాడు రాకేష్ 3 రోజులుగా కనిపించట్లేదు అని. ఇన్స్పెక్టర్ సార్, ఆ రోజు నేను రాత్రికి ఇంటికి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళి చూశాక అక్కడ అంతగా ఏం చూసావు నువ్వు? కవిత, నా తెలివిని మెచ్చుకుంటావా? నా బుర్ర ఎంత షార్ప్గా ఉందో చూసావా? నిన్ను రాణిలా ఉంచుకుంటా. ఇక ఎవ్వరికి ఏమీ తెలీదు మనం ఏం చేస్తున్నామని. మీరేం మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. లఖన్ లాల్, మర్యాదగా చెప్పు, రాకేష్ ఎక్కడా? చెప్పు. ఒక్క నిమిషం, నేను చెప్తాను, అన్నీ చెప్తాను. ఇది ఆ రోజు నుంచే ప్రారంభమైంది. నేను కవితను ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి ఆ రోజే దీని మీద నేను మోజుపడ్డాను. తర్వాత దీన్ని పొందాలని నేనేమో కొడుక్కి పెళ్లి చేయించాను. ఆ తర్వాత గుడ్డివాడిలాగా నటించి దీన్ని నా వలలో వేసుకున్నాను. మా ఇద్దరి మధ్య సంబంధం ఏర్పరచుకున్నాం. ఆ తర్వాత మేము అమిత్ మీద లేని నిందని మోపి వాడిని ఇంట్లోంచి తరివేశాము. ఆ తర్వాత మాకు అడ్డు ఎవరు లేరు. ఇంకా నాకు కూడా ఆయనతో ఉండడం నచ్చింది. నా ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన పూర్తి చేశారు. కానీ ఆ రోజు రాకేష్ ఆటోలో బస్టాండ్కి వెళ్ళారు. ఆయన వెళ్ళిపోయారని మేము అనుకున్నాము, కానీ ఇంటికి తిరిగి వచ్చారు. సిగ్గులేందానా? అంటే గుడ్డివాడిలాగా ఇన్నాళ్ళు నటించారా మీరు? మిమ్మల్ని నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇక నువ్వేంటే నేను ప్రాణాలతో వదలను. ఒరేయ్, ఆగరా, ఆగరా, నిన్ను. ఇప్పుడు ఏం చేస్తాం? మీ ఇద్దరం కలిసి వాడి బాడీని మా ఇంటి వెనకాల పాతిపెట్టాం. ఛీ, మీ ఇద్దరికి సిగ్గులేదు? మామా కోడళ్ళ బంధాన్ని ఇంత దిగజార్చినందుకు మీరిద్దరు చేసిన ఈ నేరానికి మీ ఇద్దరికి శిక్ష తప్పకుండా పడుతుంది. ఇక మిగతా జీవితాన్ని జైల్లో అనుభవించండి.